జయ లక్ష్మీనారాయణ సేవా సమితికి స్వాగతం సుస్వాగతం. మన ఇంట్లో మనం అద్దం పెట్టుకుంటూ ఉంటాం. అద్దం అనేక దిక్కుల్లో పెడతారు. ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారనంటే దక్షిణముఖంగా చూడకూడదు, దక్షిణముఖంగా చూసి పొట్టు పెట్టుకోకూడదు, లేకపోతే మనం ఇంటికి రాగానే ఎదురుగా ఒక అద్దం పెట్టుకోవాలి, లేదంటే ఉత్తరం పడమరలో పెట్టుకోవాలి. ఇలాగా అద్దం గురించి అనేక విధాలుగా వాస్తులో చెప్తూ ఉంటారు. అయితే మనకి వాస్తు వచ్చేసరికి అద్దం నిజంగా ఎక్కడ పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకుంటే మనకి అద్దం వల్ల శ్రేయస్కరం అవుతుంది, అద్దం వల్ల కూడా శ్రేయస్సు లభిస్తుందా అని అంటే కనుక మనల్ని చూపించేది అద్దం అనగానే ఏంటి అని అంటే కనుక మనకారకుడు చంద్రునికి ప్రతీకగా మనకి నవగ్రహాల్లో అద్దాన్ని చూపిస్తూ ఉంటారు. అయితే మన మనసు బాగుండాలి, మన ఇల్లు బాగుండాలి, మానసిక వాతావరణం అనేది మన ఇంటి నుంచే డెవలప్ అవుతుంది. అది బాగుంటేనేమో ఒకలాగా ఉంటామో, బాగాలేకపోతే ఇంకోలాగా ఉంటాము. అంటే ఎప్పుడు మనకి ఏదో ఒక అవస్థలు ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి. అందుకని మన ఇంట్లో ఉన్న అద్దము ఏ ఏ దిక్కుల్లో పెట్టుకుంటే మంచిది అనే విషయం మనం తెలుసుకుంటే కనుక మనం కొన్ని విషయాల్లో అంటే చంద్రుడికి శాంతి చేసినట్టు అవ్వచ్చు. లేదు అని అంటే కనుక మన ఇంట్లో వచ్చే అనేక రకాల సమస్యల్ని నివారించుకునే శక్తి మనకి లభిస్తుంది. అందుకని మొట్టమొదలుగా ఈ అద్దము మనకి ఏంటి అంటే తూర్పు, ఉత్తరం, పడమర దిక్కుల్లో ఎక్కడైనా అద్దాన్ని పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి బాగానే ఉంటుంది. అలాగే మనం తూర్పు నుంచి కొంచెం ముందుకు వచ్చేసేసి ఇటు ఆగ్నేయ దిక్కుగా వెళ్ళాం అనుకోండి, ఈ ఆగ్నేయ దిక్కులో పెట్టిన అద్దం ఏదైతే ఉంటుందో ఇంట్లో అనేక రకాలైన గొడవల్ని ఇస్తుంది. ఇలా అనేక రకాలైన గొడవలు రావడం వల్ల మీకు మానసిక స్థితిగతి ఎప్పుడు ఎవరితోటో ఒకరితోటి గొడవ పెట్టుకోవాలని చికాగ్గా ఉండడము, చిరాగ్గా ఉండేసేసి ప్రతి విషయాన్ని చీల్చి చెండాడి పెద్దదిగా చేయడం జరుగుతూ ఉంటుంది. అందుకని ఇంట్లో ఎప్పుడు ఆగ్నేయ దిక్కులో మీరు అద్దాన్ని పెట్టుకోకూడదు. దీనివల్ల ధన నష్టము కలుగుతుంది. నైరుతి మూలలో పెట్టుకోవచ్చా? మనం ఇలా వచ్చేసరికి నైరుతి మూలకు వస్తాం, అంటే సౌత్. ఈ నైరుతి మూలకు వచ్చేసరికి నైరుతి మూలలో అస్సలు పెట్టుకోకూడదు. పెట్టుకోవడం వల్ల విశేషమైన ధన నష్టము కలుగుతుంది. అందుకని నైరుతి మూలలో అద్దం పెట్టుకుని మనం బొట్టు పెట్టుకోవడం ఇలాంటివన్నీ చేయడం వల్ల ఆ స్త్రీకి సౌమంగళ్యంకి కూడా దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. అందుకని ఎట్టి పరిస్థితిలో నైరుతిలో అద్దం పెట్టుకోకూడదు. మనం ఇంట్లో ప్రవేశిస్తూ ఉండగానే ఇంటికి ఎదురుగుండా అద్దాన్ని పెట్టుకుంటారు. చాలామంది ఏమంటారు అంటే కను దృష్టి ఏమన్నా ఉంటే కనుక అద్దం మీద పడి తన ప్రతిబింబాన్ని తాను చూసుకోవడం వల్ల వారి దృష్టి మన ఇంటి మీద పడకుండా ఉంటుంది అని చెప్పి అనుకుని అద్దాన్ని ఎదురుగుండా పెడుతూ ఉంటారు. ఇది కనుదృష్టిని నివారణ చేస్తుంది ఒక విధంగా అయితే గనక వారి దృష్టిని రెట్టింపు చేసి మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పెంచుతుంది. అందుకని మన ఇంట్లోకి ఎదురుగుండా రాగానే అద్దం కనపడకూడదు. అలాగే ఒక అద్దానికి ఇంకో అద్దం ఎదురు బదురుగా కూడా ఉండకూడదు. ఇలా ఉండడం వల్ల వారింట్లో ఎప్పుడూ కూడా నేనంటే నేను అనే ఆధిపత్యాన్ని చూపించడానికి ప్రతి ఒక్కళ్ళు తయారవుతారు. అందువల్ల ఇంట్లో గొడవలు, చికాకులు, అనేక రకాల సమస్యలు తలెత్తడమే కాకుండా అపకీర్తి లభిస్తుంది. మనం మెట్లెక్కుతూ ఉంటాం. మెట్లెక్కుతూ ఉన్నప్పుడు ఈ మెట్లకి ఈ కుడి వైపున అంటే మనకి గోడ ఉన్న వైపున అద్దాన్ని పెడుతూ ఉంటారు. ఇంకొంతమంది ఇళ్లలో చూసినప్పుడు, వాస్తువుకి వెళ్ళినప్పుడు చూసినప్పుడు ఎలా కనిపించింది అంటే మెట్లు దిగుతున్నప్పుడు అద్దం కనిపించేలాగా పెట్టారు. అంటే మనం దిగడాన్ని ఎక్కడాన్ని అద్దంలో చూపిస్తున్నప్పుడు మనం ఎక్కేటప్పుడు అద్దాన్ని చూడం, ఎక్కేటప్పుడు మన వీపే దాన్ని చూస్తుంది. దానివల్ల మనం దిగేటప్పుడు చూస్తూ ఉండడం వల్ల మన జీవిత ప్రయాణంలో అలాగే వ్యాపార పరంగా, ఆర్థిక పరంగా, కీర్తి పరంగా మనం రోజుకి పతన స్థానానికి దిగుతూ ఉంటాం. ఏది రిసెంబల్ చేస్తుంది అద్దము అంటే మీరు దేన్ని చూపిస్తారో దాన్ని మాత్రమే రిసెంబల్ చేస్తుంది. అందుకని దేన్ని రిసెంబల్ చేయించాలో మీకు తెలియాలి. మనకి ఈశాన్యం బాగా వృద్ధి చెందాలి అంటే దైవిక శక్తులు బాగా వృద్ధి చెందాలి. ఈశాన్యంలో ఒక అద్దం ఉండడం వల్ల ఈ దైవిక శక్తులు పెరిగే అవకాశం ఉంటుంది. దానికి ఎదురుగుండా దేవుని యొక్క ఫోటో కానీ, లేకపోతే దేవుని యొక్క పటాలు కానీ, క్యాలెండర్లు కానీ, లేకపోతే విగ్రహాలు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక వాటి యొక్క వృద్ధి చెంది మన ఇంట్లో ఆధ్యాత్మికత ప్రబలి
మంచి శక్తులు, శాంతి స్వభావం ఇలాంటివన్నీ వచ్చే అవకాశము ఉంటుంది. ఇదే కాకుండా ఏంటి అంటే గనక చాలామంది పడుకునే మంచం దగ్గర మేము చూసినప్పుడు మంచానికి అద్దాలు ఉండడం, మంచానికి ఎదురుగుండా అద్దం ఉండడం, మంచాన్ని చూస్తూ అద్దం ఉండడం, ఇలాంటివన్నీ ఉండడం వల్ల మంచం అంటే ఏంటి, మనకి నిద్రని ఇచ్చేది. నిద్ర దూరం అవుతుంది. శరీరానికి అలసట తీర్చేది. అలసట మాత్రమే మిగులుతుంది, అనారోగ్యం మాత్రమే మిగులుతుంది. మంచానికి అంకితమైపోతాం మనం. ఇలా మంచానికి ఎదురుగుండా కానీ, మంచం మీద కానీ, మంచాన్ని చూసే విధంగా కానీ ఎప్పుడూ మీ బెడ్రూమ్లో ఒక అద్దము ఉండకూడదు. ఇలా ఉంటే గనక మీకు ఎప్పుడు అనుకోని కష్టాలు ఎదురవడమే కాక ఏదో ఒకటి అనారోగ్యం పాలవుతూ మీ ధనమంతా కూడా డాక్టర్స్కే ఖర్చు అవుతుంది. ఇదయ్యా మన ఇంట్లో అద్దం ఎక్కడ ఉండాలి ఏంటని. ఇంకా చాలా స్థానాలు ఉన్నాయి చెప్పడానికి. ఇవాళ మచ్చుగా కొన్ని స్థానాలు చెప్పడం జరిగింది. మళ్ళీ రేపు ఇంకా కొన్ని స్థానాలని వీలైతే చెప్పుకుందాము. నాకు టైం ఉంటే 100% మీకు కేటాయించడానికి ప్రయత్నం చేస్తాను. మళ్ళీ కొత్త విషయాలతో కలుద్దాం. జయలక్ష్మీనారాయణ.